Hello, friends, and college, old student friends. Saraswati Devi Amma Varuki Namastubhyam. నా ఎడ్యుకేషన్ కెరీర్ మూడు ఫేజుల్లో జరిగింది. మొదటిది ప్రిలిమినరీ, ఎలిమెంటరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, కాలేజ్, అప్ టు మెట్రిక్ ఒక స్టేజ్, కాలేజ్ బోత్ ఇంటర్ అండ్ డిగ్రీ ఇంకో స్టేజ్. మూడోది ప్రొఫెషన్ అండ్ యాజ్ ఆన్ డేట్ కరెంట్. ఐఎమ్ నాలెడ్జ్ థర్స్టీ. మొదటి ఫేజ్ స్కిప్ చేసి రెండో ఫేజ్ గురించి ఈరోజు నా ఎడ్యుకేషన్ కెరీర్ ఎలా సాగిందో చెప్తాను. ఇంటర్మీడియట్ టు జూనియర్ ఇంటర్ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో సిఈసి గ్రూప్ తీసుకోమని, అంటే మా నాన్నగారు బైపీసీ తీసుకోమంటే, అప్పుడు మా ఓనర్, ఇంటి ఓనర్ గారి అబ్బాయి కాలేజ్ టాపర్ ఏలూరు సిఆర్ రెడ్డి, ఆయన అప్పటికే సిఏ ఆర్టికల్స్ చేస్తున్నారు. ఆయన సెలవుల్లో వచ్చినప్పుడు ఆయనతో చేసిన స్నేహంతో నాకు కూడా సిఏ చదవాలనే ఇంట్రెస్ట్ కలిగి నాన్నగారు లేకుండానే కాలేజీకి వెళ్ళి నా 10th సర్టిఫికేట్స్, టీసీ, ఎస్సీ స్టడీ సర్టిఫికేట్ వీటితో సిఈసి తీసుకోవడం జరిగింది. నాన్నగారు మళ్ళా వచ్చినప్పుడు కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ గారు, ప్రిన్సిపాల్ గారిని, వైస్ ప్రిన్సిపాల్ గారు మనకు లేరు, వారిని రిక్వెస్ట్ చేసి బైపీసీలోకి మార్పిస్తాను బాబు అంటే, లేదండి నేను సిఈసీనే చదువుతాను, అనుమతించండి అన్నాను. సరే నాయన నీకు ఏది ఇష్టమైతే అది చదవాలి. అప్పుడు అన్నయ్య సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుకోవడంలో ముందుగా కాలేజీ గడిపి అంతా జరిగింది. అన్నయ్య ఎంసెట్ రాసి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తే, ఇంటర్ అయ్యాక నేను ఒక్కడనే అక్కడ ఉంటానని అనే ఉద్దేశంతో నా నేటివ్ ప్లేస్ గుడివాడ పక్కన ఉన్న సీకుడి నుంచి ఏఎన్ఆర్ కాలేజీకి రావచ్చు అనే ఉద్దేశంతో సీనియర్ ఇంటర్ ఏఎన్ఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. రెండు సెక్షన్లు, సిఈసి, సి సెక్షన్ ఒకటి, డి సెక్షన్ ఒకటి. డి సెక్షన్లో త్రివేణి సంఘం అనేవాళ్ళం. మాకు సిఈసితో పాటు ఎంఈసి స్టూడెంట్స్ కొంతమంది, హెచ్ఈసి స్టూడెంట్స్ మరి కొంతమంది ఉండేవారు. అక్కడ ఎంతో మహానుభావులు టీచర్స్, ఇంగ్లీష్కి సి గోప సాంబశివరావు మాస్టర్, సివిక్స్ నర్సయ్య మాస్టర్, ఎకనామిక్స్ పరంధా రామారావు గారు. అట్లూరి టైం టైంలో ఎన్ఈఎల్ అని ఉంటే ఏమిటి అనుకుంటే న్యూ ఎకనామిక్స్ సెక్టర్. అప్పటికి ఆయన కాలేజీలో చేరి 2 years అయినట్టుంది. సో వారందరి ఆశీస్సులతో హై సెకండ్ క్లాస్ మాత్రమే తెచ్చుకోగలిగాను. దాని మీద మళ్ళీ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీకి వెళ్ళాలని, అంటే ఏ రకంగానూ ఏఎన్ఆర్ కాలేజీని కంపారిజన్తో కానీ ఇంకో అది కాదు. ఇక్కడ డిగ్రీలో బీకామ్ ఓన్లీ తెలుగు మీడియం ఉంది. అప్పుడు ఏలూరులో అయితే ఇంగ్లీష్ మీడియం ఉంది. సో నా సిఏ కోర్స్కి బీకామ్ ఇంగ్లీష్ మీడియం చదవాలనే కోరికతో, రెండు ఆంధ్ర యూనివర్సిటీనే, ఇక్కడ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ అప్లికేషన్ చేయకుండా ఏలూరు అప్లికేషన్ చేశాను. వాళ్ళు ఇంటర్వ్యూని కూడా ఫార్మల్గా కండక్ట్ చేశారు. అప్పుడు ఓన్లీ మనకి మార్క్స్ లిస్ట్ని బట్టి ఇంటర్ మార్క్స్తో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, హైయెస్ట్ వాళ్ళని 1 నెంబర్గా పెట్టి అలా సీరియల్ పెట్టేవారు. మరి 2 సెక్షన్లు సిఈసి వాళ్ళు కలిపేప్పటికి కొద్దిమంది ఎక్కడన్నా ఫెయిల్ అయినా
బీకామ్ 1 క్లాస్ అంటే 60 మెంబర్స్ కంటే మించి ఉండేవాడు. ఇంటర్లో సిఈసి పాస్ అయిన వాళ్ళు, ఈవెన్ ఎంఈసి పాస్ అయిన వాళ్ళు కూడా న్యాచురల్గా ఇట్టే వచ్చేవారు. హెచ్ఈసి వాళ్ళు బీఏకి వెళ్ళేవారు. సో ఏలూరు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఉండేది ఫార్మల్గా. ఆ ఇంటర్వ్యూకి వాళ్ళు రమ్మన్న కార్డు మా ఊరు రిమోట్ ప్లేస్ అవడంతో ఎలమరు పోస్ట్ ఆఫీస్, ఎదురుమద్దారి సబ్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఒక ఊరు అవటం, చిన్న గ్రామం. అప్పటికి మాకు కరెంట్ కూడా లేదు. గుడివాడికి ఒక రకంగా పెద్ద కాలువ, మనకి మంచినీళ్ళ కాలువ, పంట కాలువ వచ్చేది. ఇక్కడి నుంచి హార్డ్లీ మా ఊరు 2.5 కిలోమీటర్లు. బట్ బై రోడ్ రావాలంటే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు. సో అప్పుడు ఏదో వర్షం పడి, ఆ సీజన్లో వర్షాలు ఉండవు, కానీ ఆ రోజు ఇంకో వర్షం పడి ముందు రోజు ఆ పోస్ట్ మ్యాన్ మా ఊరు రాలేక మా ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళే వాషర్మెన్కి, ఉమెన్కి ఆ కార్డు ఇచ్చి పంపించారు. వాళ్ళకి అలవాటు అలా షుడ్ బ్యాగ్ లేదా ఇంకోటైనా ఇంకోతమైనా ఆ బురదలో రాలేక చెక్కల వంటి మీద చెక్కలు సరిగా లేక జారి పడిపోతామని భయంతో, రైలింగ్స్ కూడా ఉండేవి కాదు. సో సారీ, ఆ కార్డు వచ్చేప్పటికే ముందు రోజు ఇంటర్వ్యూ అయిపోయింది. మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటా ఏలూరు సిఆర్ఐటికి వెళ్తే ఇక్కడ తెలిసిన లెక్చరర్స్ ద్వారా, కామర్స్ వారి ద్వారా ప్రిన్సిపల్ గారిని మీట్ అయితే, నువ్వు ఇక్కడ జూనియర్ ఇంటర్ చదివినావు, కావాలని ఇక్కడికి వచ్చావు ఇంగ్లీష్ మీడియం కోసం, కానీ ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయినాయమ్మా, 2 days లేట్ నువ్వు. నేను సలహా ఇస్తాను నీకు, ఇంటర్ కూడా బాగానే వచ్చాయి మార్క్స్, ఫస్ట్ క్లాస్ నేరంలో మిస్ అయ్యావు, తెలుగు మీడియం తీసుకో. నువ్వు మా గత అనుభవాన్ని బట్టి మొదటి 2-3 నెలల్లో ఫస్ట్ టర్మ్ అయ్యేలోపు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు కనీసం తెలుగు ఇంగ్లీష్ మీడియం ఫాలో అవ్వలేకపోతాం అంటే వాళ్ళని తెలుగు మీడియంలో పంపించి, నీలాగా ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని పంపిస్తాం. అది ఇక్కడ ప్రాక్టీస్. సో నువ్వు నా సలహా మేరకు నీకు ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే అలా చేయొచ్చు, తెలుగు మీడియం అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు అన్నారు. సరే సార్, ఆలోచించి వస్తాను పేరెంట్స్ వచ్చాను. వచ్చితే అది ఏఎన్ఆర్లో నేను మొదట అప్లికేషన్ కూడా పెట్టలేదు కాబట్టి కొద్దిగా సీట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ ఇవ్వలేము అన్నారు. నువ్వు అప్లికేషన్ పెట్టకుండా ఎలా ఇస్తావు, అప్లికేషన్ పెట్టిన వాళ్ళని నేను న్యాయం చేయాలి కదా అన్నారు, సకాలం మెయిన్ టైంలో. సరే సార్ అని చెప్పేసి ఇంకా దగ్గరలో గుడ్డోలే కళాశాలకి వెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. బీకామ్ అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బీకామ్ అక్కడ అయ్యేప్పటికి కొంత నేను డైవర్ట్ అయ్యాను. ఏలూరులో హాకీ ఆడేవాడిని జూనియర్ ఇంటర్లో. ఇక్కడ పరుగు పందాల్లో 1000 మీటర్స్, 5000 మీటర్స్, 10,000 మీటర్స్ ఇద్దరు పీఈల ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేశాను. చిన్న చిన్న ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చాయి. సో కొద్దిగా స్టడీస్, కొద్దిగా 10% అనుకున్న వారికి చదవలేదు. దాంతో అప్పటికి 57% వచ్చింది గ్రూప్ సబ్జెక్ట్స్లో. సో ఎట్లయినా సరే మళ్ళీ ఏఎన్ఆర్ రావాలి. ఇక్కడ 60 మెంబర్స్తో క్లాస్ ఫుల్ ఉంది. ఒక ఆవిడ మేడం, కొలీగ్ స్టూడెంట్, ఆ మ్యారేజ్ అయింది. సరే ఆవిడ ఏమన్నా భర్త హస్బెండ్తో జాయిన్ అవ్వడం వేరే ఊరు వెళ్తాను అనుకుంటే కంటిన్యూ చేసే నిర్ణయం చేసి ఆవిడ కంటిన్యూ అయ్యారు. ఖాళీ రాలేదు ఏ రకంగా. సో అప్పుడు మాకంటే వీరభద్రరావు మాస్టర్ ఫిజిక్స్, మా అమ్మమ్మ గారి పసుమూరు ఊరు వారిని కోరితే అప్పుడే కరెక్ట్గా మా నాన్నగారికి గుడివాడ పోస్టింగ్ వచ్చింది. వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్గా, డెమాన్స్ట్రేటర్ అంటాం, ఆయన ఏజీబీసీ. సో గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఆ ఊర్లో పోస్టింగ్ వచ్చి ఆ ఊర్లో ఉన్న ఎయిడెడ్ కాలేజ్లో సీట్లు లేకపోతే యూనివర్సిటీ వారు స్పెషల్ డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి కాలేజ్ ప్రిన్సిపల్ గారు రికమెండేషన్ ఉంటే మెరిట్ స్టూడెంట్ అయితే ఎక్సెప్షనల్ కేసుల్లో ఇస్తారు అని చెప్పారు. మా ప్రిన్సిపాల్ గారు అప్పుడు యూఎస్లో ఉన్నారు. వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్న సుబ్బయ్య మాస్టర్, వాళ్ళు కెమిస్ట్రీ ఉంటారు, కామర్స్ స్ట్రీమ్ కాదు.
అటు వీరభద్రరావు కూడా కాదు. వారిని దగ్గరికి తీసుకెళ్ళారు వీరభద్రరావు గారు. సుబ్బయ్య గారు బాగానే ఉంది ఇదంతా రాద్దామని చెప్పేసి యూనివర్సిటీకి రాశారు, ఆంధ్ర యూనివర్సిటీకి. కానీ అది రావడానికి ఆ రోజుల్లో పోస్ట్ అంటే కొంచెం టైం పడతాయి కదా, ఇక్కడి నుంచి వెళ్ళాలి, వాళ్ళు నిర్ణయం చేయాలి, వైస్ ఛాన్సలర్ రేంజ్లో ఎక్కడ డిస్కషన్ పవర్స్ ఉంటాయి. సో ఈ మెయిన్ వన్ కాలేజీ నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుంటే ఆ రోజు వచ్చి అడిగాను, సార్ మరి అక్కడ వెళ్ళి గుడ్డలో ఫీజు కట్టి అక్కడ క్లాసెస్ అటెండ్ అయ్యి మీకు యూనివర్సిటీ పర్మిషన్ వచ్చినా ఇక్కడ ట్రాన్స్ఫర్ తీసుకున్నానా, లేదు ఇంకేదైనా నాకు అవకాశం ఉంటుందా డైరెక్ట్గా ఇక్కడ అటెండ్ అవ్వడానికి, వెళ్ళి అక్కడ తెచ్చుకోనా. ఆయన ఆలోచించి, సరే బాబు నువ్వు 2 సార్లు ఫీజు కట్టడం ఎందుకులే, ఇక్కడ క్లాసెస్కి ఇన్ఫార్మల్గా అటెండ్ అవ్వు, వచ్చేస్తుంది. అది ఎక్కువ టైం తీసుకోని వాళ్ళు, వారం రోజులు వచ్చేస్తున్నాను, ఆల్రెడీ వారం 10 రోజులు అయితే రాసని ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు ఇంటర్మీడియట్లో ఉన్న ఎంఈసీలో ఒక స్టూడెంట్ ప్రసాద్ గారు, టీఎస్ ప్రసాద్ రావు తమ్ముడు అనేవాడు. ఆయన డిగ్రీలో అప్పటికే కాస్ట్ అకౌంటెన్సీ కోర్స్ ఎన్రోల్ అయ్యి విజయవాడ వెళ్ళి సండే కోచింగ్స్ తీసుకుంటూ ఉండేవారు. ఆయన తమ్ముడు మన ఇద్దరం పోటీ పడదామా, ఇంటర్లో పోటీ అనుకున్నాను కానీ ఇంక అనౌన్స్ చేయలేదు, మనం సీరియస్ కాలేదు, ఇప్పుడు ఇక్కడ పోటీ పడదామా అన్నాడు. సరే సార్ అలాగే అన్నాను. సో ఆయన ఇచ్చిన ఒక రకమైన మోటివేషన్, ఇన్స్పిరేషన్, ఛాలెంజ్తో ఇక్కడ కాలేజీలో ఉన్న ది బెస్ట్ ఫ్యాకల్టీ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాస్లో ఉన్న వాళ్ళు మనకి సుబ్బారావు గారి అకౌంట్స్, ఆయనకి బుక్ చూడాల్సిన సమ్ చెప్పడానికి కానీ ఆన్సర్ చేయడానికి కానీ, మరి శివరామకృష్ణ గారు, కొత్త శివరామకృష్ణ గారు మాస్టర్, వారు లా చెప్పేవారు, ఇంకో సబ్జెక్ట్ కూడా ఇచ్చేవారు. ఎలక్టెడ్ సబ్జెక్టు కాస్టింగ్ గుప్తా గారు, కేజీఎస్ గుప్తా గారు, అదొకటి 200 ఉంటుంది ఎలక్టెడ్ సబ్జెక్టు, 2 పేపర్లు, ఈచ్ 100కి 1 2 కింద మిగతా 4 పేపర్లు అకౌంట్స్, స్టాటిస్టిక్స్, ఆడిటింగ్, మర్కంటైల్. సో అటు టీవీఎస్ పోటీ, ఇటు మాస్టర్లు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మాకు షేర్ చేసే విధానంతో నేను కష్టపడి 83.6 తెచ్చుకున్నాను పర్సంటేజ్ ఫైనల్. అది కాలేజీలో ఒక రకంగా రికార్డ్ అని చెప్పారు అప్పట్లో. మరి టీవీఎస్ అన్నకంటే కొద్దిగా ఎక్కువ తెచ్చుకున్నాను, లిటిల్ మోర్. ఫస్ట్ 2 years 57, ఈ 83 కలిస్తే 83.6, 70 పాయింట్ ప్లస్ వచ్చాను. 70 అంటే 60 దాటితే ఫస్ట్ క్లాస్, 50 దాటితే సెకండ్ క్లాస్, 35 అయితే ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్, ఆర్డినరీ. ఇక్కడ 70 దాటేప్పుడు డిస్టింక్షన్. ఓకే, నాకు తెలియదు అప్పుడు 10 రోజుల్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అన్నాం, వారి నుంచి ఒక ఉత్తరం అంది. నేను ఫర్దర్ కోర్సెస్ చేస్తే పీజీ, ఎంకామ్ ఆర్ ఎంబీఏ ఆర్ లా, నాకు ట్యూషన్ ఫీజు వేవర్, హాస్టల్ ఫీజు కూడా వేవర్, ప్లస్ మంత్లీ స్కాలర్షిప్ అవకాశం ఉందన్నారు. కానీ నేను జూనియర్ ఇంటర్లో జాయిన్ అయినప్పుడే సీఏకి వెళ్ళాలనుకుంటే ఈ సీఏ కోర్సు అప్పుడు యూనివర్సిటీస్లో పర్సూ చేయక రికగ్నిషన్స్ లేవు. ఇప్పుడైతే పిహెచ్డీ చేయడానికి కూడా దీన్ని ఈక్వలెంట్ టు కోర్స్ కింద తీసుకున్నారు టు ఎన్రోల్ ఫర్ పిహెచ్డీ. గుడ్ మెజారిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, ఆల్మోస్ట్ ఆల్ ఇఫ్ నాట్ ఆల్. సో నేను ఈ కోర్స్ కావడంలో ఆ స్కాలర్షిప్ పైన ఏమీ అవైల్ చేసుకోలేదు, సీఏలోకి వచ్చాను. ఇది సెకండ్ ఫేజ్. సో ఈరోజు ఈ పర్పస్ నేను ఈ కాలేజీ నాకేమిచ్చింది అనే దానిలో, ఈ కాలేజీ నాకు కాలేజీ ఫస్ట్ ఇచ్చింది ఫైనల్ ఇయర్ మార్క్స్లో డిస్టింక్షన్, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్. ఇప్పుడు కూడా ఐ చెరిష్ దట్ లెటర్ అండ్ మెమరీస్. మా కాస్టింగ్ సారు గుప్తా గారు దగ్గరికి వెళ్తే వచ్చిన మార్కులు చెప్తే 88% వచ్చింది సార్ అన్న. అవుట్ ఆఫ్ 200 నంబర్ చెప్పకుండా అబ్సల్యూట్లో పర్సంటేజ్ చెప్పారు.
ఏదైనా పొరపాటు పడ్డామేమో అసలు 200కి నీకు ఎన్ని వచ్చినాయి చెప్పాను చెప్పాను. ఆయన మళ్ళా పేపర్ మీద వేసి గాట్ 88. నేను ఇంతవరకు నా కాస్టింగ్ స్టూడెంట్స్లో ఎవరికి 88% రావటం చూడలే. సరే సార్ ధన్యవాదాలు, అదంతా మీ బోధన మేము చదువుకోవటం రెండు కాంబినేషన్ కావచ్చు కానీ మీదే సింహభాగం అని వారికి చెప్పి, తర్వాత ప్రిన్సిపాల్ గారు వైద్యరావు గారు ఊళ్ళో ఉన్నారు, డైరెక్టర్స్ డాక్టర్ గారు వారికి కలిసి గుప్తా గారితో వారు కూడా అప్రిషియేట్ చేశారు. సిఏ అంటే ప్రొఫెషనల్ కోర్స్ కన్నా కష్టపడి చదువుకో, తెలుగు మీడియం కాబట్టి ఇనీషియల్గా కొంత టఫ్గా ఉంటుందేమో నీకు అన్నారు. అప్పుడు నాకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ చెప్పిన జిఎస్ఆర్ గోపాల సాంబశివరావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు వరకు నేను ట్యూషన్స్కి వెళ్ళలేదు, మరి సిఏ కోసం నాకు ఇంగ్లీష్ కోచింగ్ కావాలంటే, సో రెన్నండ్ మార్టిన్ కాదు ఆయన ఇచ్చింది నాకు కోచింగ్, చందమామ బాలమిత్ర వాటిలో స్టోరీస్ కానీ అక్కడ పబ్లిష్ చేసిన అన్నీ నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వారికి చూపించి, ఆయన ఒక స్టేజ్కి 2-3 నెలలకి పర్వాలేదు అనిపించుకున్నాను. అప్పటి వరకు గ్రామటికల్ మిస్టేక్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఉండేవి, అది ఓవర్కమ్ అయ్యాను ఆయన ఇచ్చిన సలహాతో. లాస్ట్ పాస్ టెస్ట్ ఏదంటే ఆయన చెప్పింది, ది హిందూ ఇంగ్లీష్ పేపర్ లెటర్స్ టు రైటర్కి కాలంకి కాంటెంపరీ ఇష్యూస్ మీద నువ్వు రాసిన లెటర్ పబ్లిష్ అయితే నా కోచింగ్ కంప్లీట్ అయింది అన్నారు. సరే సార్ అని ఆ ప్రయత్నం చేసి కొద్ది రోజుల్లోనే అది పబ్లిష్ జరగటం, వారు ఓకే నువ్వు ప్రొఫెషనల్ కోర్సులో ఆన్సర్ చేయగలవు, ఇక ప్రొసీడ్ అన్నారు. ఆ స్ఫూర్తితో ఆ కోర్స్ వెళ్ళాను. సరే ఆ కోర్స్ సక్సెస్ఫుల్గా అయ్యాను, అది వేరే మాట్లాడతాను. ఈ కాలేజీ నాకు ఏమిచ్చిందంటే ఇది ఇచ్చింది. సో వరాల తల్లి, నేనేదో చేయాలి కాలేజీకి, దానికి నాకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు, మేనేజ్మెంట్ కూడా ఇచ్చింది. మనకి పీజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కొత్త సత్యనారాయణ మాస్టర్ రిటైర్ అయితే సుబ్రహ్మణ్యేశ్వరంలో ఆయన చెప్పిన సబ్జెక్ట్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, అది అప్పుడున్న రెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మొత్తం మీద సిలబస్ లోడ్ అవుతుందనో మరి అదనంగా ఇంకో పేపర్ చేయటం, ఈ సబ్జెక్టు ఫ్రీక్వెంట్ అమెండ్మెంట్స్ అవుతాయో మొత్తం మీద మేనేజ్మెంట్ చెప్తే అవుట్ సైడర్స్ తీసుకోవడానికి టెంపరీ బేసిస్లో ప్రాక్టీసింగ్ సిఏగా ఉన్న వాళ్ళు తీసుకున్నారు. అప్పటికి నేను ప్రాక్టీస్లోకి వచ్చి 5-6 సంవత్సరాలు అయింది, పర్లేదు రీజనబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఉందని చెప్పగలను. నేను నా ఆఫీస్ అవర్స్ క్లాస్ రాకుండా చూసుకుంటే ట్యూస్డే ఫ్రైడే సార్ 2 times అంటే 8 నుంచి 9:40 2 periods ఎట్ ఎ టైం, అలా వీక్లీ 4 periods నేను టీచ్ చేస్తే నా సిలబస్ కంప్లీట్ అవుతుందని నా ఎస్టిమేషన్ సార్ అంటే వారు అకామిడేట్ చేశారు. అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బాపారావు గారు, అది మొత్తం మీద ఎందుకో లేట్ అయ్యి ఫ్యాకల్టీ అపాయింట్మెంట్ నేను 3 బ్యాచ్లు చెప్పాను. ఒక బ్యాచ్కి చెప్పేలోపు ఇంకో ఆయన 85 అవుతారు అనుకున్నాం. సో ఇట్ ఈస్ మై ప్రివిలేజ్, నేను ఎక్కడైతే స్టూడెంట్గా నేర్చుకున్నానో అక్కడే లెక్చరర్గా కూడా పనిచేశాను. సమ్ ఆందోళన పే చేశాను వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం. సో నేను కట్టిన ఫీజుకి నాకు ఎదురు ఇచ్చారు. తరువాత ఏఎన్ఆర్ కాలేజీ నేషనల్ NAAC అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గవర్నమెంట్ ఢిల్లీ యూజీసీ కింద పనిచేస్తాను అనమాట NAAC వారు. దానికి వెళ్ళటానికి ప్రిపరేషన్స్లో భాగంగా నేను ఏమైనా చేయగలనా అని వారు సంప్రదించడేమో, లేకపోతే మొత్తం మీద నేను జూనియర్ ఇంటర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి అందరికీ కలిపి ఐఐటీ రూమ్లో క్లాస్ పెట్టుకుని ట్యాక్స్ వార్స్ అని చెప్పారు. ఎందుకంటే అప్పటికి ఎంకామ్ ఎంబీఏ వాళ్ళకి చెప్పారు. ఇట్లా చెప్పాలంటే వీళ్ళకి మళ్ళీ 5 days చెప్పాలి. ఎందుకు ఆ 5 teamsని ఒకే ఐఐటీ రూమ్లో పెట్టుకుని ఒకేసారి 5-6 hours చెప్పేస్తారండి అన్న. బాబు నువ్వు చెప్పేది 18 ఎక్కువైతే అంటే హై లెవెల్ అయితే హై స్టాండర్డ్ అయితే జూనియర్ ఇంటర్ వాడికి అవ్వదు, వాడు బోర్ ఫీల్ అవుతాడు, అనీజీగా ఉంటాడు. అట్టారు నువ్వు 2
ఎక్కువ చెప్తే సీనియర్ ఇంటర్ వాడితో సహా బోర్ పెట్టద్ది. ఆడికి ఆల్రెడీ తెలిసింది నువ్వు చెప్తే. లేదు సార్, నేను కొత్తగా ఒకటి తయారు చేసుకుంటాను ట్యాక్స్ వార్స్ అని. అప్పట్లో 83లో, అంటే ఇది 90 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్య సమ్ గ్యాప్స్ ఉండడంలో పొలిటికల్గా రెండు డిఫరెంట్ పార్టీస్ అవడంతో ఆ ట్యాక్స్ యాక్ట్స్ ఉపయోగించుకుని పర్టికులర్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కేంద్రం ఉపయోగించి స్టేట్ దగ్గర మ్యాక్సిమం ఈ స్టేట్లోంచి ఎక్కువ ట్యాక్స్ తీసుకునేట్టు టు ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ది స్టేట్ ఎకానమీ. స్టేట్ వాళ్ళు ఏపీజీఎస్టీ యాక్ట్ ఇట్లా ఉపయోగించుకుని సివిల్ సప్లై షార్టర్ తీసుకుని ఆర్టీసీ షార్టర్ తీసుకుని పబ్లిక్ యూటిలిటీ అని వీరు దాన్ని సెంట్రల్ వాళ్ళు వేసిన బాణం తప్పించుకుంటూ ఆర్డర్ ద్వారా వీళ్ళు డిఫెన్స్ ఆడి అఫెన్స్లోకి వెళ్ళారు. వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ రైల్వే మీద పడ్డారు. సో ఆ స్టేజ్లో ఆ నేరేషన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్నే స్టోరీ లాగా నేను నేరేట్ చేసి చెప్పడంలో జూనియర్ ఇంటర్ అండ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ వాళ్ళు ఈక్వల్గా ఎంజాయ్ చేశారు. సో గేట్లన్నీ తీసి ఉంటుంది సార్, మీరు ఎవరు కాపలా ఉండవసరం లేదన్నాను. అలాగే ఒక్క పిల్లడు బయటకు వెళ్ళలేదు నా టాపిక్ అయ్యే వరకు. అది కాకుండా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటున్నప్పుడు వాళ్ళు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అని ఫైనాన్షియల్ లిటరసీ చెప్పాలి కాలేజెస్లో, గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు. ఆ స్కీమ్ కింద నాకు వాళ్ళు రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. వాటిలో ఫస్ట్ నేను ఏఎన్ఆర్ కాలేజీ సెలెక్ట్ చేసుకున్నాను. అవి కొన్ని క్లాసెస్ చెప్పుకున్నాను. మేము డిగ్రీ బీకామ్ 81 వాడు కాలేజీ గోల్డెన్ జూబ్లీ సందర్భంలో మనం కూడా అందరం ఒక బ్యాచ్ ఇండివిజువల్గా కాకుండా ఏమైనా చేయగలం. ఎందుకంటే మా బ్యాచ్లో అద్భుతంగా సెటిల్ అయ్యారు. ఇద్దరు క్వాలిఫై అయ్యాము సీఏ. ఒక ఆయన సీఏ ఫైనల్లో ఉండగా బ్యాంక్ జాబ్ వచ్చి అటు వెళ్ళిపోయినారు. వేరే వాళ్ళు ఇద్దరు అంతకుముందే బ్యాంకుల్లోకి వెళ్ళారు. రైల్వేలు, మున్సిపాలిటీలు, ఇట్లా ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్గా ఉండేవాళ్ళు అటు వెళ్ళారు. బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండేవాళ్ళు కొంతమంది బాగా ఇట్లు ఉన్నారు. కొద్ది మెరుగుదొడుగులు తప్ప బై అండ్ లార్జ్ మా బ్యాచ్ బాగా సెటిల్ అయ్యారు. సో మేమందరం కలిపి మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసి గోల్డెన్ జూబ్లీ టైంలో ఒక రూమ్కి డొనేషన్ చేసాం. అదే ప్రిన్సిపల్ గారు రూమ్ దగ్గర నుంచి తూర్పు వైపు వెళ్ళేప్పుడు గర్ల్స్ వెయిటింగ్ హాల్ 2కి ఆ ప్లాంక్ దిగిచ్చారు. సో ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ మనం కూడా కాలేజీకి కొద్దిగా వెనక్కి ఇవ్వగలిగామని. ఈ ప్లాటినం జూబ్లీ 2023లో అటు అఖిలే నాగేశ్వరరావు గారు ఆయన 3-4 సంవత్సరాల్లో ఆయన వేసిన 12-13 సినిమాలకు వచ్చిన తన రెమ్యూనరేషన్ ₹1,00,000 మన కాలేజీకి ఇవ్వటం. ఆయన పెద్దగా 4వ తరగతి నుంచి చదువుకోవడంతో ఈ ప్రాంతం అంతా చదువుకోవాలి, అభివృద్ధి చెందాలని రైతులు పెట్టు పేద వర్గాల వారు కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఇక్కడ ఎవరైనా చదువుకుని పైకి రావాలని ఆయన ఆశించి పెద్ద మనసుతో చేశారు. కాబట్టి మనం కూడా ప్లాటినం జూబ్లీకి ఏదైనా చేద్దాం. ఎందుకంటే ఆయన 100వ సంవత్సర వసంతాల, ఆయన పుట్టినూరు వసంతాలు అయిపోయే క్లోజింగ్ ఈ కాలేజీ మొదలుపెట్టిన 75 సంవత్సరాల మొదలు సుమారుగా కోయిన్సైడ్ అవుతాయి. ఆ టైంకే మనం ఇవ్వాలని ఏప్రిల్ 23లో సంకల్పించుకుని 23వ సంవత్సరంలోనే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆర్ ల్యాబ్ అనే పేరుతో ఒక కంప్యూటర్, ప్రింటర్ ఎట్సెట్రా ఒక రూమ్కి డొనేట్ చేయడం జరిగింది. సో రామునికి ఉడత సాయం లాగా ఆ బ్యాచ్ వాళ్ళందరూ ఈ రకంగా చేసి కొద్ది రుణం తీసుకున్నామేమో. ఈ విషయాలు మీకు తెలుపుకుంటూ మీరు ఇంత పేషెంట్ హీరింగ్ ఇచ్చినందుకు 25 నిమిషాలు సంతోషం. థ్యాంక్ యూ.